ఒకప్పట్లో ఒక గొర్రెల కాపరి బాలుడు ఉండేవాడు. అతడు కొండపై గొర్రెల మందను కాపాడుతూ చాలా బోర్గా ఫీలయ్యేవాడు. సరదాగాను బురిడిగా మార్చాలని నక్క గొర్రెలను వెంటాడుతోంది అని అరిచాడు. గ్రామస్థులు అతడికి సహాయం చేయడానికి పరుగెత్తుకొచ్చారు. అయితే అక్కడ నక్క లేదు. బాలుడు వారిని చూసి నవ్వుకుంటూ వారి కోపభరితమైన ముఖాలను చూడసాగాడు. నక్క లేకపోతే నక్క అని అరిచొద్దు అని కోపంతో వెళ్ళిపోయారు. కాని బాలుడు మాత్రం నవ్వుకుంటూనే ఉన్నాడు. కొంతసేపటి తర్వాత మరోసారి నక్క అని అరిచాడు. మళ్లీ గ్రామస్థులు వచ్చారు, కాని మరోసారి నక్కలేనే లేదు. వాళ్లు కోపంగా ఇంకా ఇలా చేయొద్దు అని హెచ్చరించి వెళ్ళిపోయారు. తర్వాత నిజంగా ఒక నక్క గొర్రెల మందను వెంటాడసాగింది. భయంతో బాలుడు పెద్దగా అరిచాడు, నక్క! దయచేసి సహాయం చేయండి. నక్క గొర్రెలను వెంటాడుతోంది. ఈసారి ఎవరూ రాలేదు. సాయంత్రానికి బాలుడు ఇంటికి రాలేదు. గ్రామస్థులు ఆందోళనగా కొండపైకి వెళ్లారు. అక్కడ బాలుడు ఏడుస్తూ కూర్చున్నాడు. నేను నక్క అని అరిచినప్పుడు ఎందుకు రాలేదు అని ఆగ్రహంగా అడిగాడు. గొర్రెలన్నీ పారిపోయాయి. ఒక పాత గ్రామస్థుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు, అబద్ధాలు చెప్పేవారిని నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. నమ్మకం కోల్పోతే అంతే. రేపు నీ గొర్రెల కోసం వెతుకుదాం. ఇప్పటికి ఇంటికి వెళ్ళిపో. అబద్ధాలు నమ్మకం పోగొడతాయి. అబద్ధం చెప్పేవారిని నిజం చెప్పినా ఎవరూ నమ్మరు.